హలో, వెల్కమ్ టు 24 ట్రిక్స్ విద్యాలయం. ఈరోజు ఈ వీడియోలో ఆర్టికల్ 14 నుండి 18 వరకు గల ఆర్టికల్స్ను గుర్తుంచుకోవడానికి ట్రిక్స్ చూద్దాం. అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు లైక్ చేయండి. మీరు చేసే లైక్స్ తోటి నేను తదుపరి వీడియోను అప్లోడ్ చేయగలుగుతాను. ఇక టాపిక్లోకి వచ్చేసి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14 నుండి 18 వరకు గల ఆర్టికల్స్ సమానత్వ హక్కులకు సంబంధించినవి. ఆర్టికల్ 14 వచ్చేసి చట్టం ముందు సమానత్వం, అంటే చట్టం ముందు అందరూ సమానులే. ఆర్టికల్ 15 వచ్చేసి వివక్ష నిషేధం గురించి. ఆర్టికల్ 16 వచ్చేసి అవకాశ సమానత్వం, అంటే అందరికీ సమాన అవకాశాలు కల్పించడం గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 17 వచ్చేసి అంటరానితన నిర్మూలన గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 18 వచ్చేసి బిరుదుల రద్దు. అయితే వీటినన్నిటిని ఈజీగా కోడ్ రూపంలో గుర్తుపెట్టుకోవచ్చును. కోడ్ వచ్చేసి చట్టం అక్షంపై అవకాశ అంటూ రద్దు చేయాలి. చట్టం అక్షంపై అవకాశ అంటూ రద్దు చేయాలి. ఇక్కడ చట్టం అంటే చట్టం ముందు సమానత్వం, అంటే చట్టం ముందు అందరూ సమానులే. ఆర్టికల్ 15 వచ్చేసి అక్షం. అక్షం అంటే వివక్ష నిషేధం. అవకాశ అంటే అవకాశ సమానత్వం. అంటూ అంటే అంటరానితన నిర్మూలన. రద్దు అంటే బిరుదుల రద్దు అని గుర్తుంచుకోవాలి. ఒకసారి చూద్దాం. కోడ్లో మొదటి పదం ఆర్టికల్ 14 అని గుర్తుపెట్టుకోవాలి. చట్టం అంటే చట్టం ముందు సమానత్వం, అంటే చట్టం ముందు అందరూ సమానులే అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అక్షం అంటే ఆర్టికల్ 15. ఈ ఆర్టికల్ వివక్ష నిషేధం గురించి తెలుపుతుంది. తర్వాత ఆర్టికల్ 17 అంటే అంటూ అంటే అంటరానితన నిర్మూలన గురించి తెలుపుతుంది. తర్వాత ఆర్టికల్ 18. ఈ ఆర్టికల్ బిరుదుల రద్దు గురించి తెలుపుతుంది. ఈ కోడ్తో చాలా సింపుల్గా ఆర్టికల్స్ 14 నుంచి 18 వరకు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చును. ఈ కోడ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పాలిటీ సంబంధించిన ట్రిక్స్ అండ్ కోర్స్ కోసం మా ఛానల్ ప్లేలిస్ట్లు చూడండి.